ఏదో డ్రోన్లు తీసుకొచ్చి మన జనాలను చంపుతామని, మన సైనిక స్థావరాన్ని కూల్చుతామని కొంతమంది ముష్కర్లు ప్రయత్నం చేస్తే దాటిని ఆ బార్డర్ డ్రోన్లు ఎక్కడికక్కడ కకావికలం చేసినాం. ఏడికెళ్ళి వచ్చిన డ్రోన్ ని ఆడనే కూలగొట్టిరు. ఎవరు తయారు చేసిరు అవన్నీ? 10 ఏళ్లలో ఈ దేశం స్వయం సమృద్ధి చెందాలని, నా దేశం ఎవరి మీద ఆధారపడతాని, దేనికైనా గుండు సూది దగ్గర నుంచి మొదలుకుంటే ఫిరంగి దాకా ప్రతిదీ గంట మీద తయారు కావాలని మేక్ ఇన్ ఇండియా అని నరేంద్ర మోడీ అంటే కొన్ని కుక్కలు మొరిగినాయి. ఈ దేశంలో ఏం తయారైతాయి? అన్ని చైనాకేలు వస్తాయని మొరిగిండు. చైనా విమానాలని కూల్చినవా కూల్చలేదా? అప్పుడేనా చైనా బజార్లో దొరికే సామాన్ అగ్గు అని కూలిందా లేదా? ఎవరు గట్టిగా నిలబడ్డారు? మనం నిలబడ్డాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం నిలబడింది. మేక్ ఇన్ ఇండియాలో తయారైంది. ఇంకా గర్వంగా చెప్పాలంటే మన భారతీయ నగరంలో సైంటిస్టులు తయారు చేసినటువంటి క్షిపణులు పాకిస్తాన్, చైనా ఇంకా ఇతర దేశాల నుంచి ఇచ్చినటువంటి క్షిపణులని ఎక్కడికక్కడ ఊహిస్తుంటే ప్రపంచం ఏం జరుగుతుంది, భారతదేశానికి ఇంత శక్తి ఎక్కడనేది ఒక రకంగా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇదంతా ఎవరి వల్ల వచ్చింది? మన నాయకుడి వల్ల వచ్చింది. ఇదంతా ఎవరి వల్ల వచ్చింది? నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి నాయకత్వం వహించడం వల్ల వచ్చింది. నిన్న పొద్దున కూడా 5 గంటల 50 నిమిషాలకి ఇస్రో భూమి మీద ఒక ఉపగ్రహాన్ని పంపించి నిఘా సెక్షన్ ని పెంచేందుకు కొత్తగా సక్సెస్ఫుల్ గా ఇంకొక దాన్ని శాటిలైట్లను పంపడానికి ప్రయత్నం చేసింది. ఎందుకు వచ్చిందో జనరల్ అడ్వకేట్ మిత్రులు సాయంత్రం కూడా బాగా బిజీగా ఉంటారు క్లయింట్లతోటి. అడ్వకేట్లు, డాక్టర్లు సండేలు వస్తే బాగా బిజీగా ఉంటారు. మా వర్తక సంఘాల సెటిల్ అయితే సాయంత్రం అయితే బాగా గిరాకుంటుందని వస్తారు. అందరూ అన్ని వర్గాల ప్రజలు అన్ని వదులుకొని ఇవాళ ఎందుకు వచ్చినాం? ఈ దేశం నాది. ఈ దేశంలో ఏ ఒక్కరి కష్టం వచ్చినా మేమందరం అండగా ఉంటాం. ఉండాలి అనే ఒకే ఒక నినాదంతో ఇక్కడికి వచ్చినాం. అదే దొంగ దెబ్బ కొట్టి మా అక్క జిల్లాల సింధూరాన్ని దుడిస్తే నా కొడుకుల్లారా బార్డర్ పొలిమేరం దాటినాక అవసరమైతే ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ అనే దేశాన్ని లేకుండా పరిమి పెట్టమని చెప్పి ఒక హెచ్చరికను పంపుతందుకు పడైగా దానికి ప్రతీకారం ఎంతసేపు తీసుకున్నాం? అది 20 మినిట్. ఎంత? 20 చెప్పిండు. 20 మినిట్ కా మోకా దేకో మారాతోని ఏమైంది? ఇండియన్ జవాన్లకి 20 నిమిషాలు ఇస్తే పాకిస్తాన్ ఈ దేశ ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ అనేది కనబడకుండా చేసిరు. మనోళ్ళు చేసిరా లేదా? బలూచిస్తాన్ దాదాపు 3 దశాబ్దాలుగా మాకు దేశం కావాలని కొట్లాడుతుంది. ఇక్కడ బార్డర్ మీదకి సైన్యం వస్తే బలూచిస్తాన్ మా దేశం మాకు స్వతంత్ర దేశం అని ప్రకటించుకుంది. ఐక్యరాజ్య సమితికి రాసింది, భారతదేశానికి రాసింది మా దౌత్యవేత్తని మీ దేశానికి పంపిస్తామని. ఉత్తరనే అయితలేదు. ఇది చాలా సంవత్సరాల నుంచి అనేక మంది కొట్లాడుతున్నటువంటి విషయాలు ఒక్కరితో సాధ్యమవుతుంది. ఎవరో ఒకరు ప్రపంచం మెచ్చిన నాయకుడు నరేంద్రుడి నాయకత్వంలో ఎవరన్నా ఈ దేశం దిక్కు చూసినా, మహారాజుల సింధూరాన్ని తుల్లా చూసినా వీటో ప్రపంచ చిత్రపటంలో మీ అడ్రస్ ఏమైందని అని చెప్పినాం. చైనా స్టేట్మెంట్ ఇచ్చింది, పాకిస్తాన్ రూపురేఖలు మారితే మేము ఊరుకోబోతుంది. మరి నువ్వు ఊపిరేది చేసేది ఏం లేదు. పాకిస్తాన్ రూపురేఖల నుంచి 44% భూభాగం ఉన్న బలూచిస్తాన్ తనను తాను దేశంగా ప్రకటించుకుంది. ఇంకొకటి మిగిలిపోయింది భారతీయుల కోరిక. ఏంటది? అయితదా కాదా? మోడీ గారు ఉంటే కారణాలు ఉండదా? మోడీ అయితే ముమ్కిన్ హై, మోడీ అయితే అనలేదు. సిరిపేటకి ఇంకెళ్తలేదా? మోడీ అయితే ముమ్కిన్ హై అంటే అసాధ్యం అనేటువంటి పదం ఈ దేశంలో ఏది ఉండదు. అదే కాంగ్రెస్ ఉంటే అన్ని సమర్పించుకుంటూ వచ్చినారు. కానీ ఒక్కడో ఒకరు ఈ దేశానికి అన్ని తానే నిలబడి ఈ దేశానికి ఎవరు చూసినా, ఈ దేశ వ్యవహారాలలో ఎవరు జోక్యం చేసుకున్నా బరాబర్ అత్యంత నిలబడతామని నిలబడి పరిగీసి కొట్లాడిండు. ఆయన ఆవేదన ఆయన మాటలలో చెప్పిండు. ఏమన్నాడు? ఉగ్రవాదులకి ఆశ్రయం ఇచ్చినవాడు, ఉగ్రవాదులకు
ప్రపంచంలో ఏ మూలకు పోయి దాక్కున్నా ఏం చేస్తామన్నాడు? ఏరి కొడతామన్నాడు. కొట్టిరా కొట్టలేదా? అరే పాకిస్తాన్ లేక బార్డర్కి వచ్చి అమాయకులను కొట్టలేదు. పాకిస్తాన్ లో పోయి ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నటువంటి టార్గెట్లు లెక్క పెట్టి కొడితే ఒక్క ఈంచి కూడా పక్కన జరగకుండా కొట్టిండు. ఎవరి నాయకత్వం? ఎవరి నాయకత్వం? ఒక బలమైనటువంటి నాయకత్వంలో మేకలు కూడా పులులాగా విజృంభిస్తాయని చెప్పడానికి ఒక గొప్ప నిదర్శనం పహల్గాం ప్రతీకారం కేవలం 20 నిమిషాల్లో ముగించడం. ఈ క్రెడిట్ అంతా ఎవరికి పోతుంది? సైనికులకు పోతుంది. బార్డర్ మీద నిలబడి కొట్లాడిన సైన్యానికి పోతుంది. ఎక్కడి నుంచి తుపాకీ వెళ్తారో, ఎక్కడి నుంచి క్షిపణులు వస్తాయో తెలియకుండా దొంగ దెబ్బ కొడుతున్నారని తెలిసినప్పటికీ కూడా నేను మరినా నా దేశం లోపలికి ఆ దొంగ కుక్కలు ఒక్కరు కూడా నా దేశంలో అడుగు పెట్టద్దని గీత గీసి నిలబడినటువంటి సైన్యానికి మనమందరం కూడా శిరస్సు వచ్చి నమస్సుమాంజలి తెలియజేయాలి. 18 ఏళ్లు నిండని ముక్కు పచ్చరాలని సైనికులు కూడా నేను నా దేశం కోసం అమరుడైతా అని చెప్పి అమరుడైంది. వాళ్ళు ఆడవంటే మనమే భద్రంగా ఉన్నాం. కానీ కొన్ని కుక్కలు మన మధ్యలో కూడా జమైనాయి. ఊర కుక్కలు ఈయన తింటాయి, ఈ దేశం తిండి తింటాయి, ఈ దేశంలో పనులు చేస్తాయి, మనం కట్టే పనులతో జీతాలు తీసుకుంటారు, టీవీలకు వచ్చి మనకు వ్యతిరేకంగా మరుగుతుంటాయి. సాక్ష్యం ఉందా? దేనికిలా సాక్ష్యం? నువ్వు ఎవరికి ఉండినో నీ అయ్యనో అవన్నీ అడుగు సాక్ష్యం చెప్తుంది. ఉంటుందా దానికి సాక్ష్యం? ఉంటుందా? అందుకని బయట నుంచి వచ్చేటువంటి శత్రువులు ఎదుర్కొంటందుకు బార్డర్ మీద సైన్యం కొట్లాడుతుంది. నీ పక్కనే ఇందాక నీ మీటింగ్ వస్తుంటే టీవీలో చూసినా హైదరాబాద్ లో పిల్లవాడు లిఫ్ట్ మెకానిక్ చేస్తున్నట్ట పోరాడు. మరి ఆన్లైన్ లో 6 మిత్రులు కలుపుకొని విజయనగరంలో బాంబులు ఎట్లా బ్లాస్ట్ చేయాలని ప్లాన్ చేస్తా ఉన్నాడు. అందుకని వీరున్న మనమందరం బార్డర్ మీద ఉన్నటువంటి సైనికులకి ఎంత శక్తి ఉందో మనం కూడా అంతే శక్తివంతులుగా గుర్తుంచుకోవాలి. మన పక్కన ఎక్కడైనా ఎవరైనా ఒక్కరు అనుమానాస్పద పరిస్థితులలో కనబడితే జాగ్రత్తగా ఉండాలి. పోలీసులకు చెప్పాలి. మనకు మనమే చైతన్యవంతం కావాలి. పోలీసు నుంచి సరైనటువంటి రెస్పాన్స్ కాకపోతే ఈ దేశ భద్రతకి ముప్పు వస్తుందంటే మనమందరం కూడా యూనిఫామ్ లేనటువంటి పోలీసుల మీద గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత జరుగుతుంటే ఇంకా ఈ దేశ